ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేసినా అది పేదల ఇండ్లు కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్లవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఉప ఎన్నికలో సత్తా చాటాలని సూచించారు. ఈ ఉప ఎన్నికలో ఓటుకు 5,000 పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క మైనార్టీ మంత్రి, ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే లేని కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. మీరిగిన రేమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు గూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. హైడ్రా పేరు మీద ఇవాళ మీరు చూస్తున్నారు. హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్దోళ్ళ ఇంటి మీద పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని. దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు, ఆడికి మాత్రం పోదు హైడ్రా. రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్ కూడా పోతుంది. కూలగొడితే పేదవాన్ని అడిగేటోడేవాడు. మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం. అవసరమైతే ఆఖరికి ఓటు కింద కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. గోపన్నతో ఎలా అయితే నడిచేవాళ్ళు అదే అండతో నాకు కూడా నడకలో నడిచి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆ ఆశయాలకు అండగా నిలబడి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి అన్న ఆశయాలు తీర్చాలని, అందరం కలిసికట్టుగా ఉండి ఆ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను.